హలో ఆంటీ. ఆంటీ అంటే సౌండ్ మారింది. ఓ సారీ మేడం, చెప్పండి. నేను కాదు, నువ్విక్కడికొచ్చి మహి నన్ను ప్రేమించాడు, అది ఇది చేశాడని చెప్పాలి. చెప్పడమే కాదు మేడం, ప్రూవ్ చేస్తారు. ఆల్రెడీ ఆన్ ద వే. సినిమాలో లాగా తాళి కట్టే టైంకి వస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇది నిశ్చితార్థం. లట్టుకున్న రింగ్ పెట్టేసి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటారు. ఏమైనా ముహూర్తంలోపే చేస్తాను కదా మేడం, 2 నిమిషాలు ముందే ఉంటాను. సరే, ఇంకో విషయం, నేనెవరో తెలియనట్టే ఉండాలి. నీ పేమెంట్ అని, నీకు బ్యాలెన్స్ ఇవ్వాలని అడిగి కంపు చేస్తే చంపేస్తా. జాగ్రత్త. ఆల్ రైట్ మేడం. మహి ఫుల్లుగా భయంలో ఉన్నాడు, తొందరగా రా. నీ ప్లాన్ ఏంటో చెప్పనే లేదు. కోటీశ్వర్లతో ఢీకొట్టడం అంటే చావుతో చెమ్మచెక్క ఆడంత రిస్క్ ఏమో. వాళ్ళింట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం కరేజ్ ఉండదా? రిస్క్ తీసుకుంటున్నారేమో. ఫోటోలు తీసుకున్నాను చూడు. నువ్వట్ట నోరెళ్ళ పెట్టకే. సిటీలో ఉన్న సెలంతా లోపలికి పోయి కడుపు గుండ్రాయిలా ఉబ్బుద్ది. నన్ను చూద్దాం గనిగా. ఆడ చూడు, అమ్మగారు అయ్యగారు దేవుళ్లకు మల్లె, పెద్దబాబు గారు సినిబాబు గారు దేవకుమారుని మల్లె లేరు. వాళ్ళు గొప్పోళ్ళే, అట్టానే ఉంటారు. నీలక్క నాలక్క తిక్కలోళ్ళ ఉంటారు అనుకున్నావా? ఆ వైభోగం చూడు. అంతా వరంగల్ భద్రకాళ అమ్మవారి దయ. నేనక్కడికెళ్ళి మొక్కుకున్నాను కాబట్టి ఆ అమ్మవారు ఈ నిశ్చితార్థం చల్లగా జరిపిస్తుంది. నువ్వెప్పుడు వరంగల్ పోయినావే? గని అమ్మా భద్రకాళమ్మ, అమ్మగారు పెద్దబాబు గారు చిన్నబాబు గారి నిశ్చితార్థం ఐశ్వర్యమ్మ గారితో అవుతుందో లేదో అని, చిన్నబాబు గారు ఏదైనా గొడవ చేస్తారని భయపడుతున్నారమ్మా. అమ్మగారు ఏదైనా సహిస్తారు గాని పరువు పోతే అమ్మగారు ప్రాణాలతో ఉండరు. చిన్నబాబు ఐశ్వర్యమ్మ గారి నిశ్చితార్థం ఘనంగా జరగాల, ఎలాంటి గొడవలు అవ్వద్దు. మా అమ్మ కదూ. చిన్నబాబు గారి మనసు మార్చి ఈ నిశ్చితార్థం జరిగేలా చూడు తల్లి. అమ్మా, నిశ్చితార్థం బాగా జరిగి పెద్దబాబు గారి కళ్ళల్లో నేను ఆనందం చూడాలి. వస్తాను. అమ్మా, ఆ రోజు వంటలన్నీ నేనే చేస్తున్నాను.
బాగా కుదిరేలా చూడు తల్లి, రుచిగా రావాలి. చిన్నబాబు ఐశ్వర్యమల నిశ్చితార్థం ఘనంగా జరగాల. యజమానస్యాస్తు. ఓం నిశ్చితార్థ ముహూర్తోస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే నారాయణీ నమోస్తుతే. చిదాత్మానం భవతి సమైశ్వర్యం భవతి శతం శతమిదీర్ఘమాయు ఆయుష్యేంద్రియేర్భవతి. ఇప్పుడు నువ్వు నోరు మూసుకురా గన్నిగా. నువ్వు బడికి పోయి వచ్చే లోపు బస్లో పోయి మొక్కుకొని వచ్చిన ఆ గది. నువ్వు సూపర్ అక్క. రా. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. వసే పార్వతి, వసే నిన్ననే అమ్మగారు ఉన్నారే. అవునా, సంబరంలో పడి మర్చిపోయాను పాపక్క. ఇదిగో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యోపాద్య సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఔపచారిక స్నానం ఆభోష్టావయవస్థానమోర్ధే దదాతన మహేరణాయటసే యోవస్యవతమోర్సః. ఎవరు నువ్వు? మహి ఫ్రెండ్ని. టేక్ యువర్ ఓన్ టైం. ఓకే పదండి ప్లీజ్. సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాదు ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ సూత్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవిద్రాక్షా సమర్పయామి. గంధద్వారాంధ్రాదర్శాం చుష్టాం నిరీక్షణే ఈశ్వరీ సర్వభూతానాం తామియోపస్తయే శ్రియం శ్రీగంధాకాంతో యోవస్వతమోసః అస్య బాధితాః వృత్తిరవమాత్రః. షెర్లీ, మహి సార్ ఎలా తెలుసు? క్లాస్మేటా? యుఎస్ లో కలిసారా? ఇక్కడే మీట్ అయ్యారా? రెస్టారెంట్ లో కలిసాం మేడం. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు కలిసారు, ఏం పని? అది 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 క్యాజువల్ గానే వచ్చారు. సండే ఫోన్ నంబర్ ఇచ్చి టచ్ లో ఉండమని చెప్పారు. నెంబర్ ఇస్తే వచ్చేస్తావా? ఇన్విటేషన్ కార్డ్ ఇస్తే రావాలి. ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు మేడం. షెర్లీ, ఏంటి అలా కొట్టేశావు? ఇలాంటి వాళ్ళని చంపేయాలి మేడం. లాస్ట్ వీక్ మహి సార్ రెస్టారెంట్ లో కలిసారని ఇప్పుడు ఫంక్షన్ కి వచ్చేసింది. పాపం ఆకలేసిందేమో. దీని మొహం. చిన్నబాబు గారు ప్రపోజ్ చేశారని ఇప్పుడు గోల్ చేయడానికి వచ్చింది అనుకుంటా. సెక్యూరిటీ మేడం. ఇది వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికీ కనిపించకూడదు. తీసుకెళ్ళండి. ఓకే మేడం. క్లియర్ ఆఫ్ సార్. వామ్మో వాయ్యో, పెదబాబు ఇంత గ్రౌండ్ వర్క్ చేశాడా? ఇప్పుడు గ్రేసి వస్తే పరిస్థితి ఏంటి? అయినా అది దేశముదుర్లే, కొట్టించుకున్నా పర్లేదు. ఏనుగు కుంభస్థలం కొట్టాలనుకునే మదగజం అది. ఏ సీసీ కెమెరాలోనైనా చిక్కి మన పిక్కి చుట్టుకోకుండా చూసుకోవాలి. దేవీమపహ్వయే ధీర్మా దేవీ ఝాతాం కాంక్షోష్మితామరణ్య ప్రాకారామార్ధ్వా జ్వలంతే
అమ్మా వియంకులిరువురు బట్టలు మార్చుకోండి. సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణం అత్యంత శుభగానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామావహ జాతవేదో లక్ష్మీమనవగామనీం యస్యామిరణ్యమిందేయం గామస్త్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తి నాదా ప్రబోధనేం ద్వయం దేవీమపహ్వయే శర్మా దేవీ ధాతాం కాంశోష్మితామరణ్యప్రాకారామాధ్వాజ్వలంతేం వృత్తాం దర్పయంతేం పద్మే సితాభ్యోన్నాంతారామయోపహ్వయే శ్రియం చంద్రాం ప్రవాసామిహిసాదుహంతేం శ్రియం లోకే దేవదుష్టాంగారాం తాం పద్మనేం శరణమహం ప్రపద్ధ్యే లక్ష్మీర్మే నశ్యంతావణే ఆదిత్యవర్ణే తపసో దిజాతో వనస్పతి స్తవగుచ్చోదితః తస్య ఫలానే తపసా నిధంతో ఆగిపోయిన నిశ్చితార్థానికి ఎంత అవసరమా? అరగంట తర్వాత ఐశ్వర్యమోహన్లో సిగ్గుంటుందా? అమ్మా ముహూర్తం దగ్గర పడుతుంది. వధూవరులిద్దరినీ బట్టలు మార్చుకు రమ్మనండి. కంగ్రాట్స్ రా మామ. కాక్టైల్ పార్టీ కూడా లేదేంట్రా? అరగంట ఆగితే లైఫ్లో మర్చిపోలేం పార్టీ ఇస్తా. రింగు మార్చుకుంటే మాకు కనబడతావా? ఐశ్వర్య చుట్టే తిరుగుతావు. ఏడ్చారు, కాసేపు ఆగితే ఏడుస్తారు. వెయిట్, ఈ నిశ్చితార్థం జరిగే సమస్య లేదు. ఈడేంట్రా తల తోక లేకుండా మాట్లాడుతున్నాడు? బ్రో, ఎక్కడికి వెళ్తున్నావురా? బట్టలు మార్చుకుని వచ్చేస్తాను బ్రో, ప్రామిస్ బ్రో. సెక్యూరిటీ లేకుండా వాష్రూమ్ కూడా వెళ్ళొద్దు. సేఫ్టీ కోసం చెప్పాను. సార్, డ్రెస్సింగ్ రూమ్ తీసుకెళ్ళండి. అలాగే సార్. రండి సార్. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దబాబు గారు ఇలా రండి. వసే పార్వతి, కొంపలు ముంచవాకే. నీ అమాయకత్వంతో మాకిబ్బంది. నువ్వుండు పాపక్క. రండి పెద్దబాబు గారు. వసే పార్వతి, ఏంటి పార్వతి? నేను చేసిన వంటలు ఎట్టా ఉన్నాయో రుచి చూసి చెప్పండి. నేను తర్వాత టేస్ట్ చేస్తాను పార్వతి. చూడండి పెద్దబాబు, పాపం అప్పటి నుంచి ఆత్రంగా ఉంది. పార్వతి, నేను ఇప్పుడే వస్తాను. తినండి పెద్దబాబు గారు. వావ్, నైస్ టేస్ట్. వావ్ అంటే అదిరిపోయిందనే కదా పెద్దబాబు గారు. దేవుడా, పెద్దబాబు గారు మెచ్చేసుకున్నారు. చాలా బాగా ఉండావు పార్వతి, సూపర్. ఏంటి పార్వతి? బాగుంది అన్నారు కానీ బహుమతి ఇవ్వలేదు. ఓహ్, గిఫ్టా? చాక్లెట్ కూడా లేదే. ఈసారికి అడ్జస్ట్ ఇలా చేసుకో పార్వతి.
పెద్దబాబు గారు. దేవుడికి పువ్వులు ఎడతారు, కానీ ఈరోజు దేవుడే నాకు పువ్విచ్చాడు. థ్యాంక్స్ పెద్దబాబు గారు. యో వెల్కమ్ పార్వతి. హలో, యా ఓ పని చేయండి, గేట్ నెంబర్ 2 క్లోజ్ చేయండి. ఎస్ ఐమ్ కమింగ్. మేగుంటి పార్వతి, ఓ వంట పిల్ల. నైస్ టేస్ట్. పెద్దబాబు గారు మెచ్చుకున్నారు. ఐశ్వర్యమ్మ గారు, పార్వతి, ఎలా ఉన్నాను? అఖిలాండేశ్వరి అమ్మగారులా ఉన్నారు. పార్వతి, కుర్చీలు సరిగ్గా లేవు, ఒక్కసారి చూడవా? అయ్యో అమ్మగారు. పార్వతి, ఈ నిశ్చితార్థం అవుతుందంటావా? అయ్యో అమ్మగారు, అట్టా అన్నారేంటి? ఏం లేదు, మహి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నాడు. నీతో అన్ని చెప్తాడు కదా, ఏమైనా చెప్పాడా అని. అమ్మగారు, మీరు గొప్పోళ్ళు. అమ్మగారి కళ్ళ ముందు మీ నిశ్చితార్థం గొప్పగా జరుగుతుంది. సినబాబు ఏం చెయ్యరు. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టగానే నిన్ను బాగా చూసుకుంటాలే. నా నిశ్చితార్థం పనులన్నీ పనిదానివైనా నువ్వు చాలా బాగా చేసావు. నీ పెళ్లి పనులన్నీ నేను చేస్తాలే. ఈ నిశ్చితార్థం కార్యక్రమం కాని నీ పెళ్లి బాగా చేస్తాను. అట్టగే అమ్మగారు. గ్రేసీ రాకపోతే, వచ్చిన లోపలికి ఎలా చేయకపోతే, చేసిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేయకపోతే నా లైఫ్ అన్యాయం అయిపోతుంది.